ఈ రోజు పొదరేళ్ళ సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే రెండు ఈక్వల్ గా చూపిస్తా ఉన్నారు. శైలజకి పెళ్లి చేయాలని చెప్పి వాళ్ళ అన్న ఏమో చూస్తా ఉన్నాడు. ఇక్కడ మహాలక్ష్మి అయితే నిప్పు కుండ పట్టుకొని పోతా ఉంటుంది. వీళ్ళ కదా వాళ్ళ కదా ఈక్వల్ గా చూపిస్తా ఉన్నారు. ఇంకా ఈ రోజు స్టోరీ విషయంలోకి వస్తే మహాలక్ష్మి వెళ్ళి గుళ్ళో దేవతతో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ, బంధాలు బంధుత్వాలు అనేది మామలాంటి మనుషులకే కదా, మీకు దేవుళ్ళకి కాదు కదా. నేను పెద్ద కోసము ఇలా చేయాలి అనుకుంటున్నాను, నిప్పుకుండా పట్టాలి అనుకుంటున్నాను. ఎందుకంటే తన లైఫ్ బాగుంటుంది కదా, తనకి పెళ్ళవుతుంది కదా అనేసి తనైతే ఆలోచిస్తుంది. సరే ఎలా అయినా సరే నిప్పుకుండా పడదాము అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా సరే అని చెప్పి వీళ్ళంతా ఇంకా గుళ్ళో పూజ పల్లెటూరు కదా, ఆ గుళ్ళో పూజారి వాళ్ళంతా ఏంటి నారాయణ ఇంటి నుంచి ఎవరు రాలేదా, ఎవరు రారా అని చెప్పేసి మాట్లాడుతుండేసరికి ఇంకా నారాయణ వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు వస్తారులే, వారు ఎవరు రారులే అన్నట్టయితే మాట్లాడుతూ ఉంటుంది. అంతే మనిషా ఉదర్ దేక్ అంటుంది. ఇంకా మహాలక్ష్మి గాయత్రి ఇద్దరు ఇలా కుండ పట్టుకొని వస్తారు. నిజంగా మహాలక్ష్మి భలే ఉంది, బంగారు కొండలాగా ఉంది. అసలు అచ్చు అమ్మవారే దిగి వచ్చినట్టుంది. సూపర్ గా సెట్ అయింది మహాలక్ష్మికి. అలా నడిచేస్తుంటే ఒక అమ్మవారే నడిచేస్తున్నారు అన్నట్టు అనిపించింది. ఇంకా అసలు నారాయణ అయితే ఇజ్జులు లేస్తాడు. ఇంకా ప్రతి ఒక్కరు ఇంకా రుద్రాంబక జయ రుద్రాంబక జయ అని చెప్పేసి చెప్పుకుంటా పోతారు. ఇంక నారాయణ అంటాడు, ఏం వాళ్ళ చెల్లెలతోటే ఏమన్నావు, రారని చెప్పారు కదా, అదుగో చూడు వచ్చింది అని మహాలక్ష్మి అని చెప్పేసరికి ఆమె కూడా ఇంకేం మాట్లాడతలేక కామ్ ఉంటుంది. నిజంగా బాగుంది అబ్బా మహాలక్ష్మి మొత్తము. సరే ఇంకా వాళ్ళకి కాలు గాడకుండా చక్రి వచ్చేసి వాటర్ పోస్తా పోతా ఉంటాడు అనమాట. దారి పొడవున వాళ్ళైతే నిప్పు కుండ పట్టుకొని పోతారు. పోయేసి ఇంకా పూజారి దగ్గరికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా పూజారి కూడా సరే ఇంకా పాప మా పిల్లకి చేతులంతా కాలిపోయి ఉంటాయి, మహాలక్ష్మికి గాయత్రికి ఇద్దరు కాలు ఉంటాయిలే. ఇంకా ఐస్ క్యూబ్స్ కోసము చక్రి ఊరంతా ఎతుకుతా ఉంటాడు పల్లెటూళ్ళలో. అందరి దగ్గర పోయి ఐస్ క్యూబ్స్ ఉన్నాయంటే నువ్వు ఫ్రిడ్జ్ ఏమైనా కొనిచ్చావా, ఫ్రిడ్జ్ కొనిచ్చి ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ అడుగు అని కొంతమంది అంటుంటారు. కొబ్బరి నూనె పూస్తే సరిపోతుంది కదా, ఆ డైరెక్టర్కి ఏమో తెలిసినట్లేదు. అది కొబ్బరి నూనె పూస్తే చాలాసేపు ఉంటుంది కదా. ఐస్ క్యూబ్స్ కత్తితా ఉండేసరికి నారాయణ వచ్చి పక్కనే బార్ ఉంది కానీ ఆ బార్లో అడుగు, నీకు ఐస్ క్యూబ్స్ దొరుకుతాయి అని చెప్పేసరికి ఇంకా బార్ దగ్గర వేసి ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి ఇట్లా మహాలక్ష్మికి రుద్దుతాడు అనమాట. ఎంత బాగుంది, ఎంత ప్రేమగా చూసుకున్నాడు కదా. చక్రి అసలు అంత దుజా ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి వచ్చి ఎలా ఉంది అని చెప్పి మాధవ అడిగితే పర్వాలేదు పెద్ద కొంచెము తగ్గింది అని చెప్పేసరికి ఇంకా ప్రసాదం చేయాలి కదా, నైవేద్యం చేయడానికి వచ్చి పూజారి వచ్చి చెప్తాడు, నువ్వే నైవేద్యం చేయాలమ్మా అంటే మహాలక్ష్మికి చేతులు బాగాలేదు కదా అనేసి చక్రి అంటాడు అనమాట. ఏమో మీ ఇష్టము చేయాల్సిందే అని చెప్పేసి ఆయన అయితే అంటాడు. ఇంకా మాధవ ఉండేసి సరే నేను చెప్తానులే నీకు ఎలా చేయాలో అని చెప్పేసి ఈ అమ్మాయికి అయితే చెప్తాడు. ఈ అమ్మాయి కూడా నేను చేస్తానులే అని చెప్పేసి అయితే అంటుంది. ఇంకా సరే ఇంకా వీళ్ళైతే చేద్దామని డిసైడ్ అవుతారు. ఇక ఈ అమ్మాయి ఉంది కదా, పేరు మర్చిపోయింది, శైలజకి పెళ్లి చేయాలని చెప్పేసి గుడికైతే తీసుకొస్తారు కదా. వాళ్ళమ్మ తీసుకొచ్చినప్పుడు పదమ్మ అని చెప్పేసి అంటుంది అనమాట శైలజ అని వాళ్ళ అమ్మ. అంతలా శైలజ ఉండేసి, ఎందుకమ్మా నువ్వు హెల్త్ ఏమన్నా బాగానే ఉందా, ఎంతసేపు నరుకుతా చీచుతా అని చెప్పి మాట్లాడుతున్నా పదమ్మా అంటున్నావు అంటే దాంట్లో ఏముంది అంటే, అవునమ్మా నాకైతే అది గొప్ప విషయమే పదమ్మా అని చెప్పేసి అంటుంది. నాకేదో డౌట్ కొడతా ఉందమ్మా, నువ్వు ఇంత మంచిగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అదేమీ లేదులే పద అని చెప్పేసి అంటుంది. వాళ్ళైతే బలవంతంగా అమ్మాయికి తెలియకుండా తీసుకొస్తారు. పాప మా పిల్లకి పెళ్లి అన్న విషయం అయితే తెలియదు, ఆ పిల్లకి పెళ్లి చేస్తున్నారు అనేసి. పెళ్లి కొడుకుని అన్నయ్య అని చెప్పానంటే మా పిలుస్తా ఉంటుంది. ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళని చూసి అన్నయ్య నీకు పెళ్లి కూడా ఇక్కడేనా అని చెప్పేసి అడుగుతుంది. వాళ్ళైతే నవ్వుకుంటారు ఆ పెళ్లి కొడుకు ఫ్రెండ్స్. ఇంకా బలవంతంగా తాళి కట్టించాలి అని చెప్పి చూస్తా ఉన్నారు. చూద్దాం రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో ఏమో. ఆ అమ్మాయికి బలవంతంగా తాళి కడుతున్నాడు అన్నట్టు చూపిస్తున్నారు. ఎవరైనా వచ్చి రక్షిస్తారో లేకపోతే పోలీసులు కంప్లైంట్ చేసిందో తెలియదు కానీ చూద్దాం రేపటి ఎపిసోడ్ లో వచ్చేసి. ఈ రోజు ఎపిసోడ్ పట్ల బాగుంది, మహాలక్ష్మి చూస్తే బాగుంది, వచ్చము దేవత దిగొచ్చినట్టే ఉంది. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మేము ఇప్పుడు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.